కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి నక్షత్ర దీక్ష ప్రతి సంవత్సరము పంచామృత అభిషేకాన్ని సమకూర్చే దాత మంచాల వెంకన్న ధర్మపత్ని పూజిత కొత్తకొండ మరియు వైశ్యుడు ఆర్యవైశ్య మరియు కులస్తున్నటువంటి మన వ్యాపారస్తుడు వెంకన్న ఆరోగ్యము బాగుండాలి, వారు చల్లగా ఉండాలి, నిండి నూరేళ్ళని వీరభద్రస్వామి ఆశీస్సులు, భద్రకాళిదేవి అనుగ్రహం ఉండాలని వారు హైదరాబాద్ లో ఉన్నా కూడా భగవంతుడిపై భక్తితో అపారమైన స్వాములందరికీ మళ్లీ కూడా నేనే ఈ యొక్క పూజా సామాగ్రి పండ్లు పాలు పంచామృతాలు స్వాములందరికీ నీరన్న అభిషేకం చేసి తాగాలని వారు మంచి మనసుతో ఉదార స్వభావంతో భక్తులకు వారు హైదరాబాద్ లో ఉన్నా కూడా సమాచారం అంతా సమకూర్చి ఇక్కడ స్వాములకు ఈ రోజు వీరన్నకు అభిషేక అనంతరం అందరు స్వాములు ఈ యొక్క పంచామృత అభిషేకాన్ని సేవించడం జరుగుతున్నది. వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండే ఆయురాగాలతో తిరిగి కొత్తకొండకు వచ్చి వారి యథావిధిగా మళ్లీ పునర్జన్మ ప్రసాదించే విధంగా వీరభద్రస్వామి అనుగ్రహం ఉండాలని కోవడం జరుగుతున్నది. ఓం నమో వీరభద్రాయ, నమో కొత్తకొండ పురనివాసాయ. స్వాములందరూ పంచామృత అభిషేకాన్ని సేవించుచు తన్మయం చెందటం జరుగుతున్నది. కొత్తకొండలో కొత్తకొండ స్వాములు ఓం నమో వీరభద్రాయ. కొత్తకొండలో ఈ యొక్క సోమవారము స్వాములందరికీ వీరభద్ర పంచామృత అభిషేకం చేసిన ఈ అభిషేకాన్ని స్వాములందరూ సేవించి ఉపవాసం ఉండే రోజు నెలకు 20 రోజులలో ఒక రోజు స్వాములందరినీ రోజు కృషి చేయరు. సాయంకాలం పూజాంత అల్పారం మాత్రమే ఈ యొక్క పంచామృత అభిషేకానికి కావాల్సిన ఖర్చంతా మంచాల వెంకన్న గారు హైదరాబాద్ లో ఉన్నా కూడా వారు భక్తిభావంతో భగవంతుడిపై అపారమైన భక్తితో నేనే మళ్లీ కూడా భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలి, నన్ను స్వామి రక్షించాలనే మంచి మనసుతో భక్తునిగా ఈ యొక్క సామాగ్రి అంతా సమకూర్చింది. వారి గోత్రాలతో అభిషేకం చేసి స్వాములందరి ప్రసాదాన్ని స్వీకరించి మరి మౌన వ్రతము భక్తిభావంతో ఉన్న ఆ భక్తానంతా వెంకన్న కూడా ఉండి అందరి దివ్యాశీస్సులు వీరభద్రస్వామి భద్రకాల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరియు అందరినీ కోరుకుంటూ వారికి వేద ఆశీర్వాదం ఇవ్వడం వీరభద్రస్వామి దేవాలయం ముఖ్యాంశులు మరియు నక్షత్ర రాంబాబు గారు వేద ఆశీర్వాదం సందేశనాశకులు మోహన్ స్వామికి పంచామృత అభిషేకాన్ని స్వాములు మరియు భక్తులందరూ స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి నెలలో ఒకరోజు ఇలాంటి అభిషేకాన్ని చేసి అందరికీ వితరణ చేసి అభిషేక తీర్థం తర్వాతనే ఉపవాసం ఉంటున్నారు స్వాములందరూ. ఓ అల్లుడు స్వామి కొంచెం తీసుకపోతే దేవుని తీర్థం ఇట్లా చేతిలో తీసుకోడు. ఓ నాడు చేతిలో కొంచెమని తెచ్చుకోవాలా. తాగవా తాగవా ఇటుండు సాంలో దిక్కుండు
ఇటు ఉండవే సాపుల దిక్కు మందిలా తాగండి తీర్థం తాగండి స్వామి తీర్థం తాగండి